వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలాదం పాడ్కాస్ట్. వీడు మా కోహోస్ట్ వల్వరిన్, నేను మీ కోహోస్ట్ డెడ్ పూల్ కాదు, నేను మీ హోస్ట్ అరిషట్ మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలాదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ డెడ్ పూల్, వీడు మా కోహోస్ట్ వల్వరిన్. ఇంట్రో. సో ఈరోజు వీడియో వచ్చేసి డెడ్ పూల్ అండ్ వల్వరిన్ సందర్భంగా నేను డెడ్ పూల్ టీషర్ట్ వేసుకున్నాను, వల్వరిన్ పట్టుకున్నాను. వాళ్ళు ఎల్లో కలర్ వేసుకొని డెడ్ పూల్ పట్టుకున్నారు. చూపిరాం, అది ఒకటే ఉంది మన దగ్గర మంచిది. సో టాపిక్ ఏంటంటే సౌత్ ఇండియన్ యాక్టర్స్ ని ఎక్స్మెన్ లో క్యాష్ చూసారా? ఇప్పుడు ఒక ఎక్స్మెన్ మూవీని ఇక్కడ ఇప్పుడు తీయాలి అంటే ఇండియాలో, సౌత్ ఇండియాలో ఏ యాక్టర్స్ క్యాష్ చేస్తే బాగుంటుంది అన్నట్టు వీడియో. సో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి చార్ల్స్ ఎగ్జేవియర్, మెయిన్ ప్రొఫెసర్ ఎక్స్. నార్మల్ గా అయితే హాలీవుడ్ లో ప్యాట్రిక్ స్టూవర్ట్ ప్లే చేస్తారు. ముసలివాడి పేరు ప్యాట్రిక్ స్టూవర్ట్. యంగ్ అదంటే జేమ్స్ మ్యాకవాయ్. అట్లా గుర్తొచ్చింది. ఎప్పుడు అనిరుద్ధంటే గుర్తే రాదు మా. ఈ రోజు మీరు అనుకోవచ్చు మళ్ళా వీళ్ళిద్దరిని తెచ్చాడు అనిరుద్ధేడు అంటే అనిరుద్ధ్ గురించి తెలిసిందేగా. సో చార్ల్స్ ఎగ్జేవియర్ తెలుగులో క్యాష్ చేస్తే ఎవరిని చేస్తే బాగుంటది అనేది మీరు కూడా, సౌత్ ఇండియా, తెలుగు అని కాదు. సో అది మీరు కామెంట్స్ లో రాయండి, చూద్దాం మీది మావి సెట్ అవుతాయా లేదా అని. సో నేను అనుకోవడం నాకు లాస్ట్ వద్దాం, ఫస్ట్ శ్రీకన్నడలో. నువ్వు ప్రిపేర్ అయ్యా లాస్ట్ లో? సరే అమ్మ చెప్తారా ఆ లోపు నువ్వు ప్రిపేర్. సరే, రజనీకాంత్. ఎందుకు మంది అన్నారు? శివాజీలో బాస్ గుడ్ బాస్ అంటాడు కదా, తమ్నేలే రజనీకాంత్ మ్యాగ్నీటోమా. ఇందాక చూపించా కదా మమ్మీ తమ్నేల్ కూడా. అరే నేను గుర్తుపెట్టుకోలేదు. నాకు రజనీకాంత్. మమ్మీ రజనీకాంత్ అంటే మాస్ మమ్మీ, ఇట్లా మ్యాగ్నీటో అంటే మాస్. శివాజీ ఎలా ఉంటాడు? ఒక్క సినిమాలో బాస్, ఒక్క సినిమాలో గుంట. సరే అయితే రజనీకాంత్ కాకపోతే కమల్ హాసన్. నేనైతే కమల్ హాసన్. అవునా? నేనైతే ఓల్డ్ వర్షన్ కమల్ హాసన్ పెట్టాను. యంగ్ వర్షన్ రావట్లేదు నాకు. నేను ఫాస్ట్ అనుకున్నా గుండె ఫాస్ట్ కొంచెం సెట్ అవుతారేమో ఇద్దరు చూసేదానికి అని. యాక్టర్ కూడా చాలా మంచి యాక్టర్ తెలిసిందే. సో అట్లా చైర్ లో కూర్చొని యాక్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ ఫాస్ట్ కమల్ హాసన్ అనుకుంటున్నా. యంగ్ అండ్ ఓల్డ్ చార్ల్స్ ఎగ్జేవియర్ కి మ్యాగ్నెటోకి యంగ్ అండ్ ఓల్డ్ చేస్తున్నాము. సో చార్ల్స్ ఎగ్జేవియర్ ఓల్డ్ వర్షన్ కి అయితే కమల్ హాసన్ ఫిక్స్, లాక్ కర్ దీజియే. ఫాస్ట్ యంగ్ వర్షన్. ఓకే, సో సెకండ్ మ్యాగ్నెటో మాస్. అసలు మ్యాగ్నెటో రజనీకాంత్ చెప్పేదండి. మ్యాగ్నెటో ఓల్డ్ వర్షన్ ఎవరు చేస్తే బాగుంటది? రజనీకాంత్. అదైతే ఓకే, తమిళలో చూసారు, అర్థమైపోయింది. ఇప్పుడు యంగ్ వర్షన్ చెప్పండి. ధనుష్. నేను కూడా అదే సడన్ గా గుర్తుకొచ్చింది. నువ్వు యంగ్ ఓల్డ్ చెప్పలేదు కదా, నేను ఓన్లీ ఓల్డ్ క్యారెక్టర్స్ అనుకున్నాను. నేను లిటరల్ గా కాలేజ్ సెకండ్ ఇయర్ లో ఒక లిస్ట్ తయారు చేసుకున్నా. అంటే అప్పట్లో నాకు ఇట్లా ఏదో ఒకటి నా డ్రాయింగ్ స్కిల్స్ ఏదో ఒకటి చేసేయాలి అంటే ఇప్పుడు వచ్చింది మన. నాకు గుర్తుంది కదా, అప్పుడు రాసుకున్నా, పెద్ద లిస్ట్ రాసుకున్నా, 20-30 మందిని రాసుకున్నా. సో అప్పుడే నేను ధనుష్ పెట్టేసుకున్నాను అనమాట. సో లాక్ మ్యాగ్నెటో ఓల్డ్ వర్షన్ రజనీకాంత్, యంగ్ వర్షన్ ధనుష్. బాగుంటది. హైట్ ఇద్దరు సేమ్ హైట్ ఉంటారా? ధనుష్ పొట్టాడు రజనీకాంత్ కంటే. ఏమో సర్లే. నెక్స్ట్ గ్యాంబిట్. విజయ్ సేతుపతి. ఏం మాట్లాడు? గ్యాంబిట్ అంటే తెలుసా? స్పాయిలర్స్ ఏం లేవు గైస్ వీడియోలో. సో గ్యాంబిట్ కమెడియన్ మా సేతుపతి నిలబడతారు. సేతుపతి ఏమైనా చేస్తాడు, మాది కాదు విషయం. కామెడీ ఇప్పుడు దాకా అందరు తమిళ, తెలుగు అక్కడ కూడా రాలేదు. అల్లు అర్జున్ బాగానే ఉంటాడు కానీ అంత చిన్న రోల్. బ్రహ్మానందం. అరే సునీల్ కామెడీ. సునీల్ బాగానే అంటాడు కదా. నాకు తెలిసి సునీల్ బాగుంటాడు కదా. సునీల్ బాగుంటాడు. బ్లాస్ట్ మోహన్. అల్లు అర్జున్ అనుకో, అల్లు అర్జున్ కామెడీ బాగానే చేస్తాడు కానీ హీరో
అల్లు అర్జున్ అనే అనుకుంటున్నా. గ్యామిట్ మాకు రావట్లేదు కదా, మీకు ఎవరికైనా వస్తే పెట్టండి. మా దృష్టిలో సునీల్. నా దృష్టిలో అల్లు అర్జున్, కానీ నాకు కూడా అంతే నచ్చలేదు అది. ఇప్పుడు దాకా వాటిలో అల్లు అర్జున్ కొంచెం అంటే నాకు కూడా అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు పెట్టాలని. మీరు ఏదైనా ఉంటే పెట్టండి. నెక్స్ట్ సైక్లాప్స్, ద లీడర్ ఆఫ్ ది ఎక్స్మెన్. మహేష్ బాబు. బాబ్. నీకు అదే అనుకున్నా. నేను బాబు అనుకోలే, మరి రాపో. అంటే రాంపోతుంది. కరెక్ట్. రాంపోతుంది బాగుంటుంది. రాంపోతుంది ఎవరు? ఇస్మార్ట్ Smart. ఉస్తాద్ ఇస్మార్ట్ ఇంకా. సో రాపో అనుకున్నా. ఏమంటారు? ఓకే. బాబు ఎక్స్పెన్ లో అసలు షూట్ అవుట్. ఎందుకు పెట్టాడు? బాబు ఇస్ క్యాప్టెన్ అమెరికా బ్రో. ఒకసారి అట్లా కూడా చేయాలి మోడల్స్. అది తర్వాత మీకు హింట్ ఇచ్చేస్తాం వీడియో ఐడియా. డూమ్ చేసినప్పుడు చేస్తాం. కాదు, నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా మూవీ వస్తుంది. అది ఫాల్కన్. అదేనే సినిమా పేరు క్యాప్టెన్ అమెరికానే కదా. ఫాల్కన్ అని పెట్టిస్తుంది. సినిమా పేరు క్యాప్టెన్ అమెరికా. ఫాల్కన్ అని పెట్టిస్తుంది. బ్రేవ్ అరే వదిలేంట్రా. Brave New World. నాకు New World ఇంకా order. ఉట్టేస్తుంది. బ్రేవ్ న్యూ వరల్డ్. చూసారా ఈ వీడియో టాపిక్ ఎంత హాట్ గా ఉందో. yes sir. సో ఇట్లా కొత్త కంటెంట్ ఎంత వస్తాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి guys. చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ర్యాపో ఫిక్సా సైక్లాప్స్. ఓకే, సైక్లాప్స్ కి ర్యాపో ఫిక్స్. ఫీనిక్స్ అంటే జీన్ గ్రే. నాకు 2. నాకు ఒక ఆమె ఉంది. నాకు 2 ఆప్షన్స్. నాకు అమ్మాయి పేరు ఎవరు తెలియదు. ఓకే, ఒక ఓల్డర్ సినిమా పేర్లైనా చెప్పు. ఓల్డర్ వెర్షన్, న్యూ వెర్షన్ కావాలా? మీకు 2 ఉంటే 2 చెప్పండి పర్లేదు. ఉన్నాయి. నాకు ఓల్డ్ వర్షన్ ఒకటే ఉంది. నాకు అనుష్క. ఓల్డర్ న్యూ. ఓల్డ్. ఓకే, న్యూ వెర్షన్ రష్మిక. బాగుంది. రష్మిక. ఇంకెవరు ఉన్నారు? మనక రష్మిక సినిమా నాకు ఇంకెవరు గుర్తురాల కొత్త హీరోయిన్స్ అంటే. కొత్త హీరో నాకైతే త్రిషమ్మ. ఓల్డ్ వెర్షన్. నాకు అనుష్కనే బాగా అనిపించింది. మనిషికి బాగా సెట్ అవుతుంది. నాకు అనుష్కనే. ఓకే, నీకు? అరే హీరోయిన్ సినిమా పేరు చెప్పరా చాలు. సినిమా పేరు చెప్పు. ఇప్పుడు అనుష్క అంటే బాహుబలి హీరోయిన్. బాహుబలి. కానీ అనుష్కనే బాగుంటది. ఓకే ఓకే, మీరు అగ్రి అవుతారా కాదు చెప్పండి గైస్. మీరు కూడా మీ లిస్ట్ కింద రాస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఇంకా సరుకు తెచ్చేద్దాం. మెయిన్ టోడ్. అరే వాడు వద్దన్నాం కదా. టోడ్ అంటే అది టంగ్ వస్తుంది కదా, పెద్ద టంగ్. జానీ గార్డ్ వేసేవాడు. జానీ గార్డ్ వేసేసాడు. ఊరికే వల్వరిన్. పవన్ కళ్యాణ్. బాగానే ఉండదు అనుకో. ఏమా పవన్ కళ్యాణ్ ఎందుకు బాగోదు? లేకపోతే విజయ్. విజయ్ విజయ్ తలపతి. నేను నేను చెప్పనా, నాకు 2 అన్నారు. విక్రమ్. నేను కూడా అదే అనుకుంటా. నేను అదే అనుకుంటా. విక్రమ్ ఒకటి, ఇంకోటి వెంకటేష్. చిరంజీవి బాగుంటాడు. పవన్ కళ్యాణ్ బాగోదు. అస్సలు పవన్ కళ్యాణ్ ఇమాజినే చేసుకోలేదు మా. పవన్ కళ్యాణ్ సెట్ అవుతాడు. విక్రమ్ సెట్ అవుతాడు. నేను విక్రమ్ అనుకున్నా. వెంకటేష్ కూడా బాగానే ఉంటాడు. కానీ వెంకటేష్ కామెడీ చేస్తాడు ఇక్కడ. కానీ వెంకటేష్ బాగా ఉంటాడు రా. వల్వరిన్ ఆ హైట్ అది. కానీ యాక్చువల్లీ షార్ట్ కదా. కామిక్స్ లో వల్వరిన్ చాలా షార్ట్, 5'6" ఎంతో. మూవీస్ లో హ్యూ జాక్మన్ 6'2". 6'2". వాడు 6'2" ఉన్నా ఎంతో. ఒక అతను చూసాను మా. ఈజీగా 6'5" ఉంటాడు. ఇదేం పాడ్కాస్ట్ కాదు, మా కబుర్లు చెప్పడానికి పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాం అని. సో వల్వరిన్ విక్రమ్ ఆర్ వెంకటేష్, ఎవరికి డేట్స్ దొరికితే వాళ్ళకి. అదే శ్రీనివాస్ ఎందుకు అడగట్లేదు? మనకి అడగకపోతేనే హ్యాపీ. సో నెక్స్ట్ చూపిరా. డెడ్పూల్ ప్రభాస్. ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది. మా మమ్మీ ప్రభాస్ తార్ మమ్మీ. ఏ ఎక్స్‌మెన్ లో చెప్పు. ఎక్స్‌పెండ్ అవుతే కలుస్తారు మమ్మీ. అట్లా డెడ్పూల్ ప్రభాస్ బాగుంటాడు. కామెడీ.
మా ప్రభాస్ కి మాట్లాడటమే రాదు మా ఇంట్రోవర్ట్ మా. అంతే అల్లు అర్జున్ కలర్స్ బాగానే ఉంటాడు. తెలపతి తలపతి వద్దులే. ఏం మాట్లాడుతున్నావు? తలపతి బాడీ బాగుంటుంది కానీ డెడ్ పూల్ బాడీ లాగా. ఇంకా ఎవరు ఉంటారు? ముసలో నేను చెప్తున్నా, ఫస్ట్ కొండ అనుకున్నా. అమ్మా నో ఓకే నో ఓకే ఓకే. నవీన్ పోల్ శెట్టి. వాడి పేరు మర్చిపోయాను, వాడి మూవీ కూడా మర్చిపోయాను. వాడు అందాం వాడి మూవీ కూడా మర్చిపోయాను. ఏదో ఏదో స్టార్ట్ అవుద్ది, జేతో స్టార్ట్ అవుద్ది. నవీన్ పోల్ శెట్టి బాగుంటాడు. జాతర జేతో start. జీతో మరి దేంతో స్టార్ట్ అవుద్ది? మరి నేను వాడితే అందాం అనుకున్నా. నవీన్ పోల్ శెట్టి చాలా బాగుంటాడు. ఇంకా ఎమోషన్ ఉంటది, యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది, కానీ అంత స్టార్ పవర్ లేదు. కానీ మాస్క్ వేసుకొని ఉండాలి ఎక్కువ. నాని మాస్క్ ఇప్పినా ప్రాస్థెటిక్స్ ఉంటది. నాని న్యాచురల్ స్టార్ కదమ్మా. నాని నేను ఆల్రెడీ అవెంజర్స్ లో వేస్తాను. ఏ స్పాయిలర్స్ చెప్పకు నెక్స్ట్ వీడియోకి. సో డెడ్ పూల్ ఫిక్సా? అమ్మేంటి ప్రభాస్ ఎందుకు వచ్చాడు మమ్మీ? మెయిన్ హీరో వాడు కదా ఇప్పుడు రన్నింగ్ ప్రెసెంట్. ప్రభాస్ వస్తాడు నాకు, అరే ఓకే. కానీ అతను బాగుంటాడు ఎక్కువ. నవీన్ పోల్ శెట్టి అయితే ఇక ఫుల్ ఆఫ్ బాడీ అంటే కామెడీ. మెయిన్ డెడ్ పూల్ అంటే కామెడీ, మా యాక్షన్ కూడా కాదు. ఫన్ అంటే డజంట్ టేక్ ఎనీథింగ్ ఫస్ట్ సీరియస్. దేవరకొండ అనుకున్నా. యాక్చువల్లీ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చూసావా నువ్వు? అది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో అనుకున్నాను. ఫ్యామిలీ స్టార్ అప్పటికి రాలేదు కదా. అప్పటికే మూవీ వచ్చింది మరి. అప్పటికి గీతా గంధం వచ్చింది, దాంట్లో చాలా కామెడీ ఉంటది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఏదైనా కొత్త ఐడియాస్ ఉంటే కామెంట్ చేసి మీ డెడ్ పూల్ రివ్యూ, డెడ్ పూల్ మూవీస్ ఉంటే రివ్యూ కింద రాయండి. ఇప్పుడు మేము చెప్పిన క్యారెక్టర్స్ అందరికి లిస్ట్ కూడా మీరు ఎవరంటే బాగుంటుంది అనేది కింద రాసే దాంట్లో స్పాయిలర్స్ పెట్టకండి గైస్. ఫైనల్ గా రివ్యూ చెప్పాలా డెడ్ పూల్ ది? వద్దులే మమ్మీ, దానికి ఇంకో వీడియో వస్తుంది. ఆహా ఇంకో వీడియో వస్తుంది. బాయ్ 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 గైస్. బాయ్. నువ్వు అక్కడ పెట్టు. Bye guys. Bye. 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 Bye guys.